ప్రియమైన వారులారా, ప్రవీణ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము కూడా దేవుని వాక్య భాగంలో నుంచి మనము యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం చదువుతానండి. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయురని మీకు మాదిరిగా ఇలాగ చేస్తుని. ఇక్కడ యేసు ప్రభు ఒక మాదిరిని కనుపరిచిపోతుంటున్నాడు. ఇది సందర్భం ఏంటంటే, మరి 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాము, తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసి వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించను. కాబట్టి యేసు క్రీస్తు ప్రేమించిన వారిని అంతవరకు ఆయనక మరి తనక మరి చూసినట్టయితే నిత్యమైన ప్రేమను చూపించేదిగా ఉంటుంది. కాబట్టి తన శిష్యులకి ఇక్కడ ఒక పాఠం బోధిస్తుంటున్నాడు. అది మనకు పాఠం ఏంటున్నది. ఏమంటాడంటే, నేను బోధకుడును, ఐఎమ్ ద లార్డ్. నేను బోధకుడు ఉంటుండగా నేనేం చేస్తుంటున్నాను, మరి మీకు పరిచయం చేస్తుంటున్నాను. కాబట్టి దీని ద్వారా ఏం అర్థమవుతుంది, నేను మీకు మాదిరిగా వంచిపోతుంటున్నాను అంటున్నాడు. ఆయన బోధకుడు, యేసు ప్రభు బోధకుడు, ఈజ్ ద లార్డ్ అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్తలో ఏమంటాడంటే, లూకా సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ చెప్పబడే మాట ఏంటంటే, కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పెను. ఈజ్ ద లార్డ్ ఆఫ్ సాబత్. మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు మరి యజమానుడు అని చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ మరి తన శిష్యులను మరి అక్కడ పరిశీలైన వారు ఏం చేస్తున్నారంటే విమర్శిస్తుంటున్నారు. ఏంటి, చేతులు కడుక్కోకుండా మరి మరి శిష్యులు ఆహారం తింటున్నారే ఏంటిది అన్నప్పుడు అప్పుడు చెప్తాడు ఆయన, మరి ఏదైతే నా సముఖంలో వారు చేస్తుంటున్నారో అది మరి దేవుని యొక్క విషయంలో పొరపాటు కాదు. ఎందుకంటే ఆయనకు ఆ ఉదాహరణ కూడా చెప్తున్నాడు అన్నమాట అక్కడ. కాబట్టి మీరు ఎరుగుంటున్న దావీదు ఏం చేసినాడు, మరి దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప తినకూడని యొక్క రొట్టెలు తిన్నాడే, అది పొరపాటు కదా. కాబట్టి ఈ సాబాత్ అనేటువంటిది లేక ఇక విశ్రాంతి బట్టి మీరు ఏదైతే పెట్టుకుంటున్నారో దానికి నేను ప్రభువుగా ఉంటున్నాను. కాబట్టి ఇంకా ప్రభు అయిన నేను వారి సముఖంలో ఉండేటప్పుడు ఇక్కడ మరి ఏం విమర్శించాల్సిన అవసరం లేదంటాడు. కాబట్టి ఆయన విశ్రాంతి దినమునకు ప్రభు అనేటువంటి కార్యాన్ని, అందుకొరకే మరి పేతురు కూడా ప్రసంగించేటప్పుడు మొట్టమొదటి ప్రసంగం, మరి పెంతెకోస్తు దినమున మొట్టమొదటి ప్రసంగం మనం చూస్తున్నాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏమంటాడు ఇక్కడ, అనేక కార్యాల గురించి యేసు ప్రభువుని గురించి వివరించిన తర్వాత ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులం అంటాడు. యేసు యొక్క శ్రమల గురించి చెప్తుంటున్నాడు, యేసు యొక్క పునరుత్థానం గురించి చెప్తుంటున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆఖరిగా ఆయన ఏమి చెప్తాడు 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలను. కాబట్టి ఈజ్ ద లార్డ్, ఆయన ప్రభువుగా ఉంటున్నాడు. మీరు సిలువ వేసినటువంటి యేసు ప్రభు ఆయన పునరుత్థానుడైనాడు, అంత మాత్రం ఆయన ప్రభువుగా ఉంటున్నాడు. అంటే లార్డ్ అంటే అన్నిటి మీద అధికారం కలిగిన వాడు అనేటువంటి కాదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పినప్పుడు వెంటనే వారి హృదయంలో మరి కూర్చుకొని, సహోదరులారా మేమేమి చేయవాలని పేతున్నట్టుగా మీరు క్రీస్తునామున మరి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నట్లయితే మీరు పరిశుద్ధాత్మల వరమును పొందుదురు అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రభువు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. అట్లాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీయులకు 8వ అధ్యాయం, 1 కొరింథీయులకు 8వ అధ్యాయము 6వ వచనంలో, ఆకాశముందనను భూమి మీద దైనను దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు ఒకడే దేవుడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం సమస్తం ఉన్నవి, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు, ఆయన ద్వారానే సమస్తము కలిగెను. కాబట్టి ఒక్కడే ప్రభు. కాబట్టి క్రీస్తు యేసు మనకు ప్రభువు, అంటే మన యజమానుడు అని కూడా చెప్పచ్చు, లేక మనకు మరి అన్నిటినీ మరి సమకూర్చేవాడు అనే విధంగా చెప్పచ్చు, అన్నిటి మీద అధికారం కలిగిన వాడని కూడా చెప్పచ్చు అన్నమాట మన ప్రభు అనేటప్పుడు. అందుకొరకే ఆయన మనకు ప్రభు.
రెండవది మనం చూస్తున్నాం, ఈ ప్రభు ఏమైంటున్నాడు, దాసునిగా మారిట్టున్నాడు అంటున్నాడు. ఆయన యొక్క మరి స్వరూప్యములో దాసుడుగా ఇంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయము మరి 28వ వచనం, 28 ఏమంటాడంటే, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. కాబట్టి మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేసేదానికి వచ్చినాడు. పరిచారం అంటే ఎస్ కమ్ టు సర్వ్. మనకు పరిచారం చేసేదానికి మాత్రమే కాకుండా అనేకుల కొరకు, మన కొరకై క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమర్శించేదాని కొరకై ఆయన వచ్చినవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం. అంటే హీ హాజ్ బికమ్ సర్వెంట్ ఫర్ అస్. చూసారా, దేవాది దేవుడు, ప్రభు అయిన దేవుడు ఏమైనా తాను తగ్గించుకుని మరి సేవకుడిగా ఇక్కడ మారిట్టున్నాడు అనే కార్యం చూస్తున్నాం కదా. అదే మనం చూసే సందర్భం ఇక్కడ 13వ అధ్యాయము యోహాను సువార్తలు చూసే సందర్భం ఏంటంటే, అక్కడ మరి పస్కా పండుగ దినమున శిష్యులందరినీ కూర్చోబెట్టి ఏం చేశాడు ఆయన, భోజన పంక్తి నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి ఒక తువాలు తీసుకుని నడుమున కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. చూడండి, ఇక్కడ వారి మధ్యలో ప్రభు ఒక కార్యం చేస్తుంటున్నాడు. ఈ సర్వింగ్ దెమ్, వారి పాదములు కడుగుతుంటున్నాడు, అట్లాగే పాదములు తుడుస్తుంటున్నాడు. కాబట్టి ఇది దేని చూపిస్తుందంటే, ఆయన మరి ప్రభువు మాత్రమే కాదు, ఈ ప్రభు అయిన దేవుడు సేవకుడుగా మారింటున్నాడు, పరిచర్య చేసేవాడుగా ఉంటున్నాడు. క్రయధనము కదా, అందుకొరకే మనం చూస్తున్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు చూసినట్లయితే ఆయన మన కొరకై మరి తన ప్రాణం అర్పించిన వాడుగా క్రయధనముగా అనేట్టుగా. ఫిలిప్పీలకు 2:7 ఏం చూస్తున్నామంటే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకును. కాబట్టి హెస్ బికమ్ ఎ సర్వెంట్. తను తానే రిక్తునిగా చేసుకున్నాను అంటే ఖాళీ చేసుకున్నాడు, అంటే అర్పించుకున్నాడు తను తానే. కాబట్టి ఆ సిలువలో మన కొరకై అర్పించుకొని సమాప్తం ఉంటున్నాడు. తన రక్తమంతా కార్చిది మీ యొక్క పాప క్షమాపణ నిమిత్తమే చిందించు నూతన నిబంధన రక్తం ఉంటున్నాడు. సోదరి, మనకి ఈ రక్తం ద్వారా విమోచన, రక్తం ద్వారా మనకు రక్షణ, పాప క్షమాపణ ఉంటుంది. మరి ఏ విధంగా మనం పాప క్షమాపణ పొందలేమండి? యేసుక్రీస్తు రక్తం ద్వారానే. కాబట్టి ఆయన సేవకుడుగా మారి, సేవకుడు మాత్రమే కాదు, మన కొరకు సర్వము రిక్తునిగా చేసుకునేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి. అందుకొరకే మనం చదివిన భాగం ఏమిటంటే, నేను మీకు మాదిరిగా ఉంచుతానంటాడు. హీ హాస్ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. కాబట్టి ఈ మాదిరిని మనం అనుసరించాలని. ఒక మాదిరి అంటే అర్థం ఏంటి? అది మనం అనుసరించదగినటువంటి యొక్క ఉదాహరణ మాదిరి అంటే కదా. అందుకొరకే అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, మీరు ఏకభావము గల వారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయగు. సో దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ పేషెన్స్ అండ్ కంఫర్ట్. ఎవరు? ప్రభు అయిన యేసు. కాబట్టి ఓర్పునకు ఆదరణ కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి ఆయన మనకు మాదిరిగా ఉంటున్నాడు అనమాట. కాబట్టి ఆయన ఓర్పు, ఆయన సహనము, ఆయన దీనత్వము మనం చూసినట్టయితే మనమందరం కూడా దాన్ని వెంబడించాలి. కాబట్టి యేసు ప్రభు ఏమంటాడు, నేను మీకు మాదిరిగా ఉంచి ఉంటున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన మాదిరిని లేక ఆయన అడుగుజాడలను మనం వెంబడించవలసి అనుకుంటున్నాం. అదే కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ 3:13 ఏమంటాడంటే, ఎవడైనా తనకు హాని చేసిన అనుకునేలా ఒకరినొకడు సహించు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరు క్షమించుడి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఎట్లా క్షమించాలా? ప్రభువు మిమ్మును క్షమించినలాగున. కాబట్టి మనలను ప్రభు క్షమించిన వాడు ఉంటున్నాడు. మనము దేవునికి దూరస్తులుగా ఉన్నాము, తిరుగుబాటు చేసిన వారు ఉన్నాము, దుర్మార్గులుగా ఉన్నాము, పాపులుగా ఉన్నాము. అయితే మనలందరూ కూడా కేవలం ఆయన తన స్వచిత్తము చేత మనల్ని క్షమించినాడు. కాబట్టి ఈ క్షమాపణ అనేటువంటిది మనకు ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే యేసు ప్రభువే. కాబట్టి మనకు యేసు ప్రభు ఎట్లా ఉంటున్నాడు? ఒక ఉదాహరణ ఉంటున్నాడు. నేను మీకు మాదిరిగా, ప్రియమైన వాళ్ళారా, మనం ఆ మాదిరిని వెంబడించాలా.
అందుకొరకే పేతురు రాస్తే ఏమంటాడంటే మొదటి పేతురు 2:21లో క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలో నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. కాబట్టి ఆయన మనకు మాదిరిగా ఉంచుట. ఏమిది మాదిరిగా ఉంచుతున్నాడు? ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన త్యాగము, ఆయన మరి సహనము, ఇవన్నీ కూడా మనకు మాదిరిగా ఉంచిపెట్టున్నాడు. ప్రేమైన సోదరి, ఈ మాదిరిని మనం వెంబడించవలసి అనుకుంటున్నాము, మనము అనునయించవలసి అనుకుంటున్నాము, అనుకరించవలసి అనుకుంటున్నాము. ఆ విధంగా ఉండి ప్రభునందు మనం ముందుకు సాగవలసిన అనుకుంటున్నాము.